ఏమైందన్నా? ఇంజనీర్ మార్చాలన్నా. అలాగే అన్నా. రాజేష్ నువ్వు వెళ్ళి ఆ బండి చూడు. అలాగే అన్నా. అరే మామ నువ్వేంటి ఇక్కడ? రే వాసు, ఎన్ని సంవత్సరాలు అయిందిరా నేను చూసి? అవునరా మామ. అన్నా వీడు నా చిన్న స్నేహితురన్నా. సరేరా, నేను ఇంటికి వెళ్తున్నాను. షాప్ జాగ్రత్తగా చూసుకో. సరే అన్నా. బండి ప్రాబ్లం ఏంట్రా? ఇంజనీర్ మార్చాలరా, బ్రేక్స్ కూడా చాలా లూజుకున్నాయి చూడు. అలాగే నేను చేస్తాను కానీ నువ్వు కూర్చో. సరేరా. రే అయిపోయిందిరా, అంతా చేసాను. ఎంత అయిందిరా? నీ దగ్గర డబ్బులు తీసుకోవడం ఏంట్రా? నువ్వు వెళ్ళు, నేను చూసుకుంటాను. రే ఇంత కష్టపడ్డా అమౌంట్ తీసుకోపోతే ఎలా? రే ఇచ్చావు అనుకో, మన ఫ్రెండ్షిప్ మీద తొట్టారా. నువ్వు ఇంకా మారలేదురా. సరేరా నేను వెళ్తాను. జాగ్రత్తరా. రాజేష్ నువ్వు రేపటి నుంచి షాప్కి రానవసరం లేదు. ఏమైందన్నయ్యా? నేను ఈ షాప్ పెట్టింది అందరికి ఫ్రీగా చేయడానికి కాదు. మీరు ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదన్నా. మీ ఫ్రెండ్ బైక్ ఎంత అయింది? 500 అయిందన్నా. ఆ డబ్బులేవి? ఆ దేవుడి పటం దగ్గర పెట్టానన్నా. మీ ఫ్రెండ్ డబ్బులు ఇవ్వలేదు కదా, ఈ డబ్బులు ఎక్కడవి? మా ఓ డబ్బులు ఇవ్వలేదని మీకెలా తెలుసన్నా? సార్ మీ బండి అంతా బాగా అయిపోయిందా? అయిపోయిందన్నా, కానీ మా వాడు డబ్బులు తీసుకోలేదన్నా. వాడు నన్ను కలిసింది ఎన్నో సంవత్సరాల తర్వాత అన్నా. అలాంటప్పుడు వాడి దగ్గర డబ్బులు తీసుకుని మా స్నేహాన్ని అవమానించలేనన్నా. అలానే మీకు నష్టం కూడా రానవును. అందుకని నా దగ్గర డబ్బులు తీసి అటు పెట్టానన్నా. సారీ రా, నిన్ను అపార్థం చేసుకున్నాను. పర్వాలేదన్నా.